హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. నేను ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కూర చేసే విధానాన్ని వీడియోలాగా అప్లోడ్ చేస్తున్నాను అండి. ఇంతకుముందు నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. దానికన్నా కొంచెం వీడియో బెటర్గా ఉంటుందని చెప్పేసి మళ్ళీ వీడియోను ఇలా అప్లోడ్ చేశానండి. ఎందుకంటే వంకాయ కర్రీ కొంచెం విధానంలో మనం న్యూ స్టార్టర్స్ కన్నా కూడా ఇలా చేసి చూపిస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. దానికోసం నేను 6 to 8 తీసుకున్నాను అండి వంకాయలు. ఎందుకంటే మా ఫ్యామిలీకి సరిపడా తీసుకున్నాను. తర్వాత దానిలోకి మసాలా కోసం మనము 2 టమాటాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, గరం మసాలా, ఆయిల్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అండి. మళ్ళీ మనము మసాలా రెడీ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ సపరేట్ ఉంటాయండి. ఎందుకంటే గుత్తి వంకాయ కూర కదా, దానికోసం మసాలా కోసం మనము వేరే స్పైసీ కోసం వేరే ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలన్నమాట. అవి వచ్చేసి ఎవరి ఇష్టంగా తీసుకోండి అండి. నేనైతే కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, చిన్న లెమన్ సైజు, కొబ్బరి పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గ్రౌండ్ నట్స్ అండి. పల్లీని నేను ఫస్ట్ వేయించి పెట్టుకున్నాను అండి. తర్వాత మనకు పసుపు, మస్ట్ అండ్ షూట్ కదండి, పసుపు తీసుకున్నాను. టమాటాలు కట్ చేసుకొని, ఎర్రగడ్డ ఇలా కట్ చేసి పెట్టేసుకొని, తర్వాత మనం చింతపండు నానబెట్టుకోవాలండి. పులుపు కొంచెమే వేసుకోవాలి. తర్వాత వంకాయను కట్ చేసుకోవడానికి మనం వాటర్లో నేను సాల్ట్ యాడ్ చేశానండి. ఎందుకంటే వంకాయలు లేకుంటే చేదు అయిపోతాయండి. అందుకోసం సాల్ట్ వేసుకొని వంకాయలను కట్ చేసి పెట్టుకోండి. గుత్తి వంకాయ కూర కోసం ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని తర్వాత మనం మసాలా రెడీ చేసుకోవాలండి. మసాలా కోసము మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పల్లీలు తీసుకున్నాను, వేయించిన పల్లీలు. మసాలా రెడీ కొంతమంది నువ్వులు కూడా యూజ్ చేస్తారండి, కానీ వేయించిన పల్లీలు తీసుకున్నాము. నువ్వులు అది వాళ్ళ ఇష్టం అండి. నేను ఇంకా పల్లీలు మిక్సీ జార్లోకి ఒక 2-3 స్పూన్స్ వేయించి పెట్టినాను అండి. తర్వాత ఒక 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్ మేము యూజ్ చేసాము. ఆ తర్వాత గరం మసాలా 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి మేము కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉందండి మాది, అందుకు మేము 2 స్పూన్స్ తీసుకున్నాను నేను. కొంతమంది కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చండి, కానీ నేను మాత్రం 2 స్పూన్స్ తీసుకున్నాను. గరం మసాలా వచ్చేసి ఓన్లీ ఫర్ టేస్ట్ అండి. ఎందుకంటే గరం మసాలా ఎక్కువ యూజ్ చేయకూడదు, జస్ట్ ఫర్ ఫ్లేవర్ కోసం. అంటే ఇది గుత్తి వంకాయ కూర కాబట్టి మనం కొంచెం మసాలా కోసం ఇలా యాడ్ చేసాను అనమాట. తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ రెడీగా పెట్టుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మనం స్టఫింగ్ కోసం యూజ్ చేస్తామండి ఈ వంకాయలోకి. స్టఫింగ్ ఇది ఇలా మిక్సీ జార్లో నుంచి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత టమాటాలను మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే టమాటాలు గుత్తి వంకాయ కూరలు డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఇలా మిక్సీ పట్టేసుకుంటే గ్రేవీ బాగుంటుందండి. ఫస్ట్ ఇలా గ్రేవీ రెడీ చేసుకొని అంతలోపు మనం మసాలా కోసం స్టఫింగ్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి. కానీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని దీంట్లో యాడ్ చేసుకుంటూ కొంచెం లూజ్ చేసుకోవాలి. స్టఫింగ్లో కావాలి అందుకని. కాకపోతే కొంచెంమంది వాటర్ యాడ్ చేసుకుంటారు. వాటర్ బదులుగా ఎలాగో స్టఫింగ్ కోసం మనము కర్రీలో గ్రేవీ కోసం టమాటో ప్యూరీ యూజ్ చేస్తాం కదా, అవే ప్యూరీ పెట్టుకొని నేను మసాలాలోకి పెట్టేసుకున్నాను అనమాట, యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ స్టఫింగ్ వంకాయలోకి మెల్లమెల్లగా ఇలా స్టఫ్ చేసుకుంటూ రావాలి అన్ని వంకాయలను. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను అండి. కడాయి వేడెక్కగానే ఒక 4 స్పూన్స్ యాడ్ చేశానండి ఆయిల్. కొంచెం ఆయిల్ ఉండాలన్నారు, ఎందుకంటే వంకాయ గుత్తి వంకాయ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, మరీ ఎక్కువ కాదు. నేను 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత అంతలోపు వంకాయల స్టఫింగ్ మొత్తం చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు యాడ్ చేసామండి. ఒక 2 మినిట్ జస్ట్ చిట్టపటలాడించాలండి. ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎందుకంటే కొంచెం జస్ట్ 2 మినిట్స్ కోసం మనం ఆనియన్స్ యాడ్ చేయాలండి, ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. మరి మనం కర్రీ చేసుకోవట్లేదు కదా, గుత్తి వంకాయ కూర కదా, మేము చేసే విధానం అయితే ఇలా ఉంటుందండి. తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఎర్రగడ్డ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. ఆల్రెడీ మసాలాలో స్టఫింగ్ కోసం యూజ్ చేసాము, కానీ దీంట్లో కొంచెం గ్రేవీ కోసం మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఆగామండి. ఎగ్జాక్ట్లీ 2 మినిట్స్ ఆగాము. పచ్చివాసన పోవాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ది. ఆ తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసుకోవాలండి.
వంకాయలు మరీ చిదమకుండా స్లోగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఉన్న స్టఫింగ్ మొత్తము బయటకు వచ్చేస్తుందండి. నేను సిమ్లో పెట్టి చేశానండి. సిమ్లో పెట్టి చేసాను అనమాట. తర్వాత ఒక 2 మినిట్స్లోనే ఎగ్జాక్ట్లీ 2 మినిట్స్లోనే నేను మళ్ళీ టర్న్ చేశాను అనమాట వంకాయలను. ఎందుకంటే మెల్లమెల్లగా టర్న్ చేసుకుంటూ మనము ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి అది కొంచెం మగ్గే వరకు ఇలా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి ఫస్ట్ ముందే నూనెలో మగ్గిపోవండి. చాలామంది నూనె వంకాయ కూడా అని అంటారు. తర్వాత ఒక 2 మినిట్స్ జస్ట్ నేను మూత పెట్టేశాను. అంతలోపు నేను టమాటో ప్యూరీ, చింతపండు రసము, కొత్తిమీర, ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్ అండి. ఎందుకంటే ధనియాల పౌడర్ లాస్ట్లో వేస్తాము. మిగతా మసాలా ఉంది కదా, స్టఫింగ్ మిగిలిపోయిన మసాలా అలా అది రెడీ చేసి పెట్టుకోండి. అది మనతో మనం యాడ్ చేసి గ్రేవీలా చేస్తాము. చింతపండు రసము మీ ఇష్టం అండి, పులుపు ఎంత కావాలో అంతే యూస్ చేసుకోండి. జస్ట్ మేము వాటర్ కొంచెం ఎక్కువ లిక్విడ్ వేసుకున్నాము లూజ్గా కావాలని చెప్పేసి. తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసేసి మూత తీసేసి మనం మళ్ళీ నేను టర్న్ చేసుకున్నాను అండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత అవి మగ్గిపోతాయి కదా, అప్పుడు మనము మిగతా మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలండి. మిగతా మసాలా అంటే అవి మనం కొంచెం ఎక్కువ మసాలా వేసుకోకుండా మేము కొంచెం యాడ్ చేసాము. మేము కూడా ఎక్కువ తినమండి. ఎందుకంటే ఓన్లీ గుత్తి వంకాయ కూర అంటే తొందరగా చేసుకుంటే బాగుంటుంది. చాలా ప్రాసెస్ వద్దని చెప్పేసి కొంచెం తక్కువ టైంలోనే వీడియో అప్లోడ్ చేశాను. రిమైనింగ్ ఉన్న టమాటో ప్యూరీ, మిగతా మసాలా నేను యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఇలా జస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చి వాసన పోతుందనేసి. కొంతమంది వంకాయలు తీసేసి తర్వాత గ్రేవీ చేస్తారు. కానీ మేము ఎక్కువ వంకాయలను జస్ట్ బాగా కదిలించకుండా మెల్లమెల్లగా ఇలా చేసి ఒక 2 మినిట్స్ ఆ మసాలా ఉడికే వరకు కొంచెం వెయిట్ చేసామండి, పచ్చివాసన పోవడానికి. ఎందుకంటే మనం డైరెక్ట్ అన్నీ వేసేస్తే పచ్చివాసన ఉంటుందండి ఎంత కాదన్నా కూడా. ఫస్ట్ తర్వాత మనము టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే, కారం తక్కువ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ సెట్ అవ్వదండి. ఎందుకంటే ఈ మసాలాలోనే మనం మగ్గించుకోవాలన్నమాట. సాల్ట్, కారము తక్కువ ఉందని చూసుకొని ఆ సాల్ట్, కారాన్ని మనం యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ తక్కువ పడిందండి. తర్వాత ఒక 1 స్పూన్ వరకు నేను కారం యాడ్ చేశానండి. మాకు కొంచెం తక్కువ పడిందనమాట కారము. తర్వాత దగ్గరికి రావాలండి. మసాలా మొత్తం ఒక 2 మినిట్స్ ఇలా బబుల్ బారిన తర్వాత దగ్గర వచ్చేస్తుంది. కారం చూసుకున్నాను, కొంచెం తక్కువ అనిపించింది. మనం పులుపు వేస్తాం కదండి, సో కారం కూడా మనకు తగినట్టుగా ఉండాలన్నమాట. మామూలుగా వంకాయ కర్రీ చేసుకుంటాము, దాని బదులుగా ఇలా గుత్తి వంకాయ చేసుకున్నప్పుడు కన్సిస్టెన్సీ కోసమైనా కూడా, టేస్ట్ కోసం కూడా పులుపు యాడ్ చేసినప్పుడు కన్ఫామ్గా మనకు కొంచెం కారం తగులుతూ ఉండాలి అనమాట. ఇప్పుడు నేను మిగతా చింతపండు రసాన్ని యాడ్ చేశాను అనమాట. చింతపండు రసాన్ని కూడా మేము మసాలాలో యాడ్, ఎందుకంటే మిగిలిపోయింది కూడా ఎందుకు వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఇలా యాడ్ చేసి రెడీ చేసుకున్నాను. చివరిలో వచ్చేసి నేను ధనియాల పౌడరు, కొత్తిమీర అండి. ధనియాల పౌడర్ మనకు ఫ్లేవర్ కోసం, స్మెల్ బాగుంటుందండి. లాస్ట్లో యాడ్ చేస్తాము, ఎందుకంటే ఆ వాసన పోకుండా లాస్ట్లో మనం యాడ్ చేస్తే స్మెల్ బాగుంటుందండి. తర్వాత గార్నిషింగ్ కోసం కాకుండా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర మస్ట్ అండ్ షుడ్ కదా, మనం ఎందుకైనా ప్రతి ఒక్క కర్రీలో యాడ్ చేస్తామండి. ఇలా ధనియాల పౌడర్, కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కాకుండా ఒక 5 మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎంత వాటర్ కావాలో అంత వాటర్, ఎక్కువ గ్రేవీ యూజ్ చేయమండి. ఎందుకంటే గుత్తి వంకాయ కూర అంటే కొంచెం దగ్గరగానే ఉంటుంది, ఎక్కువ లూజ్ ఉంటే బాగుండదండి. ఇలా ఒక 5 మినిట్స్ నేను బాయిల్ చేశానండి. తర్వాత నేను చెక్ చేసుకున్నాను. చెక్ చేసి చూస్తే వంకాయ మెత్తపడిందండి. ఇలా చూసానండి తీసేసి, కొంచెం సాఫ్ట్గా అనిపించింది. తర్వాత నేను టేస్ట్ కూడా చేశాను, బాగుంది. సాల్ట్, కారము, పులుపు అంతా యాడ్ అయిందండి. అంతేనండి, గుత్తి వంకాయ రెడీ అయింది. థ్యాంక్ యూ సో మచ్.